తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాల్పల్లి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీలోని 424 మండలాల్లో వడగాలులు, 47 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇక ఏప్రిల్, మే నెలల్లో సూర్యుడు ఇంకెంత సుర్రుమనిపిస్తాడో అని జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. కీర్తి, మొత్తం మీద గత కొద్ది రోజుల నుంచి కూడా గత 10-15 రోజుల నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎండల్లో మండిపోతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తుంది, అదేవిధంగానే అంటే నిపుణులు చెప్తున్నారు జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే చాలా రకాలుగా ఇబ్బందులు పడతారు ప్రజలు, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపల ఎక్కడా కూడా రోడ్లపైకి రావద్దన్నట్టు కూడా ఇప్పటికే కూడా డాక్టర్లు కూడా చెప్తున్నారు, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా రాయలసీమ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రాయలసీమ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయి. ఆ నేపథ్యంలో చాలా రకాలుగా ప్రజలు ఇప్పటికే కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతానికి మనం తిరుపతిలో ఉన్నటువంటి ఇక్కడ తిరుపతి సమీపంలో ఉన్నటువంటి నేషనల్ హైవే పైన మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు వాహనాలు అంటే ఇప్పుడు దాదాపుగా 1:30 సమయం అవుతుంది. ఈ సమయంలో సహజంగా ఎందుకంటే ఇది నేషనల్ హైవే, కాళహస్తి నుంచి చిత్తూరుకి కావచ్చు, లేదంటే తిరుపతి నుంచి వచ్చే తిరుమలకెళ్లే యాత్రికులు పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా ఈ దారిలోనే వెళ్తూ ఉంటారు. శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత కూడా ఈ బైపాస్ గుండానే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకవైపు తమిళనాడు కావచ్చు, మరోవైపు కర్ణాటక, ఇట్లా ఈ ప్రాంతాలకు ఈ బైపాస్ గుండానే వెళ్లాలి. అయితే నిర్మానుష్యం అయిపోయింది. కేవలం 1-2 వాహనాలు తప్ప ఎక్కడా కూడా రోడ్లపైన వాహనాలు కూడా అంటే ప్రయాణం చేయడానికి కూడా ఎవరు కూడా ఇష్టపడడం లేదు. అంటే ప్రధానంగా అంటే ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే దాదాపుగా 40 నుంచి 41 డిగ్రీలు, 42 డిగ్రీలు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా చిత్తూరు కావచ్చు, ఇట్లా అంటే కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అమరావతి కానీ ఇట్లా వైజాగ్ వరకు కూడా మరికొన్ని జిల్లాల్లో 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం కూడా అప్రమత్తం అవడం జరిగింది. ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా అంటే వడదెబ్బలకు ఉన్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే కూడా అంటే సూచనలు చేయడం జరిగింది. మరోవైపు ఇప్పటికే పాఠశాలలకు కొన్ని ప్రాంతాల్లో సెలవులు ప్రకటించడం జరిగింది. కేవలం మధ్యాహ్నం అంటే సెలవులు మాత్రమే అంటే ఉన్నటువంటి స్కూల్స్ మాత్రమే కొనసాగుతున్నాయి. ఉదయం 7:45 నుంచి కూడా 12 గంటల వరకు మాత్రమే స్కూల్స్ అన్ని కూడా ఓపెన్ అవడం జరిగింది. మొత్తం మీద రాయలసీమ జిల్లాలో ఎక్కువగా ఈ ప్రభావం ఫేస్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 105 మండలాలు ఈ ప్రభావం ఎక్కువగా అంటే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా అంటే ఎండ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు పాడి పరిశ్రమ ఎందుకంటే రైతులకు సంబంధించి ఇప్పటికే అంటే విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధానంగా రైతులు కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అంటే ఎక్కువగా టమాటాలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేదంటే ఇలాంటి పంటలు పండిస్తూ ఉంటారు. మరి కొంతమంది మన ఇక్కడ స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉన్నాయండి ఎండలు? చాలా తీవ్రంగా ఉన్నాయన్న. చాలా తీవ్రంగా, కనీసం హ్యాట్ వేసుకోలేదు మీరు, ఎండ చాలా ఇబ్బంది కదా. మాకు రెవెన్యూ తరఫున వర్క్ చేసేది నేను రెవెన్యూ డిపార్ట్మెంట్, మాకు తప్పదు కదన్న. సో ఎండ వల్ల నేను చాలా స్ట్రగుల్ అవుతాను. ఉన్నాయి ఎక్కడ పడుతున్నాయి. జస్వంత్ ఎం జస్వంత్ ఎండలు చాలా ఇబ్బంది. ఓకే, చాలా ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు ఎంప్లాయీస్ అయినప్పటికీ కూడా చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి కొంతమంది ఒకసారి మనం చూస్తున్నట్టయితే కన్నా స్కూల్స్ బస్సెస్ అన్ని కూడా అంటే ఇవాళ 1:30 గంటల ఈ సమయంలోనే కాలేజీ బస్సెస్ అన్ని కూడా స్కూల్స్ అన్నింటినీ కూడా అంటే హాలిడే ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం సెలవులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి ఫేస్ చేస్తున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనబడుస్తుంది. సో మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా ఎండలు విపరీతంగా కొనసాగుతున్న నేపథ్యంలో అంటే వయసు పైబడిన వాళ్ళు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఉద్యోగులు కూడా 10 గంటల లోపలే అంటే వాళ్ళ విధుల్లో భాగంగా హాజరవుతున్నారు. చూద్దాం ఎట్లా ఉంది సార్, ఎండలు ఎలా ఉన్నాయి? ఎండలు ఎక్కువ ఉన్నాయి. మార్చి కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, ఏప్రిల్ లోనే నెక్స్ట్ ఇంకా మంత్ ఇంకా ఎక్కువ వస్తాయి ఎండలు.
వర్షాలు తక్కువ కాబట్టి ఎండలు ఎక్కువ వస్తాం. ఏం చేస్తారు సార్? పోస్టల్ డిపార్ట్మెంట్. చూడొచ్చు, అంటే హ్యాట్స్ వేసుకొని అదేవిధంగానే గ్లాస్ పెట్టుకుని ఎండలు ఎంత విపరీతంగా ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగులు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్నారు. మేడం కూడా వెనక ఉన్నారు, వాళ్ళు కూడా అంటే నెత్తిపైన అంటే ఇవి వేసుకొని కూడా వెళ్తున్నారు. మనం చూడొచ్చు, 2 వీలర్స్ లో వెళ్లే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్తున్నట్లు తెలుస్తా ఉంది. ఎట్లా ఉన్నాయి సార్ ఎండలు, ఎలా ఉన్నాయండి? బాగా ఫుల్గా ఉన్నాయి సార్ ఎండలు మా తిరుపతిలో. ఇప్పుడే ఇటు ఉన్నాయండి, ఇంకో 2 months ఎటు ఉంటాయి అసలు చెప్పలేము. చాలా ఘోరంగా ఉన్నాయి సార్ మన తిరుపతి. ఓకే, అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్తున్నారు. ఇది మార్చ్ ఎండ్, నెక్స్ట్ ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా ఈ ఎండల ప్రభావం విపరీతంగా ఉంటుంది. మరి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. మొత్తం మీద చూద్దాం వచ్చే రోజుల్లో ఎటువంటి ఎండలు ఏ విధంగా కొనసాగుతాయనే దానిపైన కూడా మనం చూద్దాం. ఓవర్ టు స్టూడియో కీర్తి. ఓకే, రైట్.